తిరుపతిలో దారుణం జరిగింది. లక్ష్మి అనేటువంటి ఒక మహిళను చంపి తను కూడా బలమరణానికి పాల్పడ్డాడు సోమశేఖర్ అనేటువంటి ఒక గ్యాస్ డెలివరీ బాయ్. అయితే సోమశేఖర్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. లక్ష్మి అనేటువంటి ఆ మహిళతో వివాహేతర సంబంధమే ఈ మరణానికి గల కారణంగా తెలుస్తోంది. సో లక్ష్మి అనేటువంటి ఆ మహిళ ఇప్పుడు మరణించింది. ఆ తర్వాత సోమశేఖర్ కూడా బలమరణానికి పాల్పడి మరణించాడు. సో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ మహిళే లక్ష్మి. సో లక్ష్మిని హతమార్చిన తర్వాత సోమశేఖర్ కూడా బలమరణానికి పాల్పడి తెలుస్తోంది. అయితే లక్ష్మిని చంపడం గల కారణం ఏంటి? కేవలం అక్రమ సంబంధమేనా? ఇంకేది ఇతరత్ర కారణాలు ఉన్నాయా? నేను డబ్బాశ పడ్డా, బంగారం గురించి ఆశించాడా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, సో లక్ష్మిని హతమార్చి ఆ తర్వాత తనకు తాను కూడా బలమరణానికి పాల్పడ్డ సోమశేఖర్కి సంబంధించిన ఘటన పైన అసలు లక్ష్మిని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? వివాహేతర సంబంధం అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, దీనికి సంబంధించిన విషయంపై ఒకసారి పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతాడు. అంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి, లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఈమె కూడా మర్డర్ అయి ఉంటుంది. నేను రాత్రి రైట్, మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. అయితే సురేష్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు సోమశేఖర్కి లక్ష్మికి మధ్య ఎటువంటి వివాహేతర సంబంధం ఉండేది? ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? తిరుపతిలోని కొర్లగుంటలో ఇవాళ ఉదయం 2 మృతదేహాలు తీవ్ర కలకలాన్ని చెప్పాయి. అయితే గ్యాస్ డెలివరీ పనిచేసేటువంటి సోమశేఖర్ ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి ఆ మహిళను పరిచయం చేసుకున్నాడు. అయితే అనేక రోజుల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సంబంధం ఏర్పడిందని చెప్పాలి. అయితే గతం నుంచి కూడా వీళ్ళిద్దరూ ఈ రకమైన సంబంధం కొనసాగిస్తున్న తరుణంలోనే ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వీళ్ళు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తదనంతరం ఆ మహిళ ఇతనితో ఆ సంబంధానికి అంగీకరించిపోవడంతో ఇంకా నేను నీతో రాను, నీతో కుదరదంటూ కూడా చెప్పడంతో అతను ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి అతను బాగా మద్యం సేవించి ఆ ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళను మాయమాటలు చెప్పి ఆ రూమ్ తీసుకెళ్లి ఇవాళ పొద్దున్న దారుణంగా మహిళను చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన మీద ఈస్ట్ పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క హత్య సంబంధించి ఏదైతే ఇంకేదైనా కేవలం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నారు. గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత అతనే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగానే చేశానన్నది మాత్రం ఆ మహిళ బంధువులు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, ఈ సంఘటన పైన ఇరు కుటుంబాలు ఏం చెప్తూ ఉన్నాయి? సురేష్, ఇరు కుటుంబాలు ఏం చెప్తున్నాయి ఈ ఘటన పైన? అంటే కేవలం ఇది ఇద్దరి మధ్య కూడా ఒక అక్రమ సంబంధాలే ఈ రకంగా దారి తీసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ మహిళ అనేక రోజులుగా కూడా అతనితో కలిసి ఉండడం, ఒక్కసారిగా అతన్ని ఇంకా కుదరదు, నేను నీతో కలిసి ఉండడానికి కుదరదని తెగేసి చెప్పడంతో ఈ రకంగా అతను వ్యవహరించాడు అన్నది మాత్రం
ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు ఎవరైతే మహిళా బంధువులంతా కూడా ఆ మీద ఒత్తిడి చేయడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇతని బంధువులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ శేఖర్ సంబంధించినటువంటి బంధువులు ఇంకా కూడా ఎవరు రాలేదని చెప్పారు. ఆ మహిళకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. ఇది కేవలం ఒక అక్రమ సంబంధాల వల్లే ఈ రకంగా దారి తీసిందన్న భావన మాత్రం వాళ్ళకు కనబడుతుంది. అయితే గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా అతను వెంటాడి ఈ రకంగా మానసికంగా ఆమెని క్షోభకు గురి చేస్తూ ఇవాళ ఏకంగా మనిషిని లేకుండా చేశాడన్నది మాత్రం ఆమె మహిళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్ సురేష్, ప్రస్తుతానికి లక్ష్మికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఈ ఘటనపైన క్లారిటీ ఇస్తున్నారా? అంటే ఎందుకు సోమశేఖర్ ఇలా చేయాల్సి వచ్చింది, సోమశేఖర్ ఎందుకు చేశాడనే దానిపైన గతంలో లక్ష్మి ఎప్పుడైనా కుటుంబంలో చెప్పడం లాంటిది కానివ్వండి, ఏదైనా అనుమాన పడడం జరిగిందా? జరిగింది. తర్వాత ఆ జరిగినటువంటి నేపథ్యంలోనే గతంలో కుటుంబ సభ్యులకు లక్ష్మి తెలియజేసినాకనే కుటుంబ సభ్యులంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతన్ని కూడా ఎవరైతే సోమశేఖర్ని కూడా పిలిచి పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మీదట నువ్వు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు, ఆమెతో సావాసం చేయకూడదు, ఆమె నీ దగ్గరకు రాదు, ఎవరి జీవితం వాళ్ళు గడుపుకోవాలి. అంతేగాని మరలా మీరు ఆ సంబంధాలు ఉన్నాయనో లేకపోతే గతంలో మాకు పరిచయాలు ఉన్నాయనో అన్న కారణంతో మళ్ళా మీరు ఇరువురు కూడా కలిసేదానికి లేదంటూ కూడా పోలీసులు కూడా వాళ్ళకిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఆ లక్ష్మి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి కథనంకు అతను పూర్తిగా అతని నుంచి దూరం అవడంతో అతన్ని జీర్ణించుకోలేక లేకపోతే ఇంకా రాదు అన్నటువంటి భావనతోటే ఈ రకంగా చేశాడన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఈ కేసులకు భయపడి లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా అతను కూడా భయం కలిగి ఈ రకంగా అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా లక్ష్మి కుటుంబ సభ్యులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా తిరుపతిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న సోమశేఖర్ అండ్ లక్ష్మికి మధ్య వివాహితర సంబంధమే ఈ మరణాల గల కారణంగా తెలుస్తోంది. సో ముందుగా లక్ష్మిని హతమార్చి ఆ తర్వాత సోమశేఖర్ కూడా తనంతట తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం.